ఫ్రెండ్స్ 16th ఫైనాన్స్ కమిషన్ ఏపీకి పెద్ద టోపీ పెట్టింది. అండ్ సాడెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, ఇక్కడ సిబిఎన్ గారు దీని మీద క్విక్ ఐక్ అని సౌండ్ కూడా చేయకుండా ఉండడం, అండ్ దట్ టు ఆయన అలయన్స్ లో పార్ట్నర్ గా ఉండి కూడా ఇది జరిగింది. అసలు ఇంత ఇంపార్టెంట్ స్టడీ జరిగితే 16th ఫైనాన్స్ కమిషన్ అంటే ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకునే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి మన హక్కుగా ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు ఫర్ ద నెక్స్ట్ 5 years. అంత టెక్నికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఈ స్టడీలో మన ఆంధ్రాకు వచ్చిన ట్రీట్మెంట్ చూశాక, ఇంకా ముఖ్యంగా దీని పట్ల సిబిఎన్ గారి సైలెన్స్ చూశాక నాకు ఒకటే అడగాలనిపిస్తుంది. సార్ సిబిఎన్ గారు, మీకు పవర్ లో ఉండడం ఒకటే నాకు కావాల్సింది. మీకు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ గానీ స్టేట్ డెవలప్మెంట్ మీద గానీ వాటికి కావాల్సిన ప్లానింగ్ అండ్ దానికి కావాల్సిన ఫండింగ్ ఇవేమి పట్టవా? ఎంతసేపు అమరావతి పేరు చెప్పి మీకు అప్పులు చేసుకొని ఇస్తే చాలా అయిపోయిందా? ఇదేనా మీ విజనరీ అడ్మినిస్ట్రేషన్ అంటే? 16th ఫైనాన్స్ కమిషన్ స్టడీలో మన ఏపీకి వచ్చిన ట్రీట్మెంట్ చూసిన తర్వాత కూడా మీ సైడ్ నుండి ఏమీ సౌండ్ లేదు. సార్ మీరు లాస్ట్ ఇయర్ వెళ్ళి ఈ 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళతో మీరు వెళ్ళి మీట్ అయ్యారు కదా, అందులో మాకు 15% గ్రోత్ రేట్ వచ్చేలాగా మీరు హెల్ప్ చేయండి అన్నారు కదా. ఇప్పుడు మనకు వచ్చిన ట్రీట్మెంట్, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ట్రీట్మెంట్ చూశాక మీరు హ్యాపీనా? ఇటు మీ సైడ్ నుండి ఏం సౌండ్ లేదు, అటు జగన్ గారి సైడ్ నుండి ఏం సౌండ్ లేదు. ఆయన అంటే ఇంకా ప్రతిదానికి పాదయాత్ర అంటున్నారు. ప్రతిదానికి పాదయాత్ర ఒక డిఫాల్ట్ ఆన్సర్ అయిపోయింది. ఇటు మీరేమో ప్రతిదానికి ఇంకా అమరావతి అంటారు. మాకు ఇదేం బంపర్ ఆఫర్ అర్థం కావట్లా. అయినా సార్ మీరు తెల్లారు లెగిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, డెవలప్మెంట్ అంటారు కదా. తీరా మనకు అసలు ఎంత షేర్ వస్తుందో చూసారా? అసలు ఆ డేటా చూస్తే మీరు చెప్పేదానికి దానికి ఎక్కడైనా పొంతనుందా సార్? ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో మనం ఏం చేద్దాం అంటే 16th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ రిలీజ్ అయింది కదా, అందులో అసలు వచ్చే ట్యాక్స్ మనీలో నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉంచుకుంటుంది, స్టేట్స్ అన్నిటికీ ఎంత షేర్ ఇస్తుంది, ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ నుండి లాస్ట్ 15th ఫైనాన్స్ కమిషన్ దాకా హిస్టారికల్ గా ఉన్న డేటా ఏంటి, దాని ట్రెండ్ ఏంటి, అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఏం డిసైడ్ చేసింది, ఆ స్టేట్స్ అన్నిటికీ ఇచ్చే అమౌంట్ లో ఆ డివిజిబుల్ పూల్ లో నుండి ఏ స్టేట్ కి బెనిఫిట్ జరిగింది, ఏ స్టేట్ కి నష్టం జరుగుతుంది, సదర్న్ స్టేట్స్ ఎట్లా ట్రీట్ చేశారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఆంధ్రప్రదేశ్ కి ఎంత వాటా వస్తుంది, ఎంత పర్సెంటేజ్ అలొకేట్ చేశారో సింపుల్ వేలో అర్థమయ్యే భాషలో విత్ డేటా. మన దగ్గర లాస్ట్ 70+ years ఆఫ్ హిస్టారికల్ డేటా ఉంది ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ సంబంధించి. ఆ డేటాతో ఎపిసోడ్ లో డిస్కస్ చేసి సిబిఎన్ గారికి కొన్ని క్వశ్చన్స్ ప్రెజెంట్ చేసి కంక్లూడ్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉంటుంది, ఆ జాయిన్ బటన్. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు ఏం తేడా ఉండదు, అన్ని వీడియోస్ యాజ్ యూజువల్ గానే చూడొచ్చు. కానీ ఈ ఛానల్ ని నేను ఇండిపెండెంట్ గా క్వాలిటీ కంటెంట్ తో నడపాలి అంటే మీలాంటి వాళ్ళు జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తేనే నేను ఈ జర్నీని కంటిన్యూ చేయగలుగుతాను. సో జాయిన్ అవ్వాలి అనిపించిన వాళ్ళకి వెల్కమ్. జాయిన్ అవ్వకపోయినా మీరు కూడా మన ఆంధ్ర పాడ్కాస్టర్ కమ్యూనిటీలో ఈక్వల్ గా ఇంపార్టెంట్. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, ఈ 16th ఫైనాన్స్ కమిషన్ లో ఆంధ్రప్రదేశ్ కి ఎట్లాంటి ట్రీట్మెంట్ దక్కిందో అర్థం చేసుకోవాలంటే ముందు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. మనం కట్టే ట్యాక్సెస్, డైరెక్ట్ గా పే చేసే ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా పే చేసే అంటే మనం సోప్స్ గానీ షాంపూస్ గానీ ఇవి కొనుక్కుంటున్నప్పుడు ఇండైరెక్ట్ గా పే చేస్తాం కదా, ఆ ట్యాక్సెస్ కూడా కలిపి, ఇవన్నీ కలిపి ఎటు వెళ్తాయి? స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఏమో స్టేట్స్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి, సెంట్రల్ ట్యాక్సెస్ ఏమో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని CFI అంటారు, అందులోకి వెళ్తాయి. అందులోకి వెళ్ళి పడగానే ఇదిగో ఈ స్టేట్ కింద, నార్దర్న్ స్టేట్స్ కింద, సదర్న్ స్టేట్స్ కింద అని అప్పుడే డిసైడ్ అయిపోవు. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ లోకి డబ్బులు వచ్చి పడగానే ముందు అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉంచుకోవాలి అండ్ స్టేట్స్ అన్నిటికీ కలిపి ఎంత పంపించాలి అని ఫస్ట్ డిసైడ్ చేస్తారు. ఈ డివిజన్ ని వర్టికల్ ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు. ఇది ఫస్ట్ లెవెల్ లో జరిగే డివిజన్. ఏ స్టేట్స్ మధ్యలో ఎంత పర్సెంటేజ్ వాటా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యేది నెక్స్ట్ స్టేజ్ లో జరుగుతుంది. దాన్ని హారిజాంటల్ ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తా. ఇప్పుడు మనం కట్టే ట్యాక్స్ అన్ని కలిపి ఒక 100 రూపాయలు అయ్యాయి అనుకోండి. ఆ 100 రూపాయలు వెళ్ళి కన్సాలిడేటెడ్ ఫండ్ లోకి వెళ్ళి కూర్చుంటాయి. అందులో ఫస్ట్ లెవెల్ ఏం జరుగుతుంది? ఈ 100 రూపాయల్లో ఇదిగో 70 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంచుకుంటది, ఆ మిగతా 30 రూపాయలు స్టేట్స్ అన్నిటికీ వెళ్తది అని డిసైడ్ అయ్యేది ఈ వర్టికల్ ట్యాక్స్ డెవల్యూషన్ ఫేజ్. ఆ మిగిలిన 30 రూపాయల్లో ఉన్న స్టేట్స్ అన్ని ఎలాగ షేర్ చేసుకోవాలి అని డిసైడ్ చేసేదే హారిజాంటల్ ట్యాక్స్ డెవల్యూషన్. ఫస్ట్ వర్టికల్ ట్యాక్స్ డెవల్యూషన్, నెక్స్ట్ హారిజాంటల్ ట్యాక్స్ డెవల్యూషన్. మనం కూడా ఈ సీక్వెన్స్ లోనే అర్థం చేసుకుందాం. ఇదంతా డిసైడ్ చేసేది ఎవరు? ఫైనాన్స్ కమిషన్. కొంతమంది ఒప్పుకోరు నాకు తెలుసు, బట్ నేను ఇక్కడ కెమెరాలో చెప్పలేను కదా అది ఫైనాన్స్ కమిషన్ గా డిసైడ్ చేసేదని. నాకు తెలిసినంత వరకు అది ఫైనాన్స్ కమిషనే డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఎంత డిసైడ్ చేసింది? అండ్ బై ద వే, ఒక్కొక్క ఫైనాన్స్ కమిషన్ కి 5 years పీరియడ్ మాత్రమే ఉంటుంది. 16th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ ఇస్ ఫ్రమ్ April 1st, 2026 టు March 31st, 2031. ఇప్పుడు ఈ 16th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ లో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంచుకోవాలి, మిగతా స్టేట్స్ అన్నిటికీ ఎంత పంపించాలి అని డిసైడ్ చేసిందంటే ముందు అసలు ఇప్పటిదాకా ఎంత పంపిస్తున్నారో అనేది ఒకసారి చూస్తే ఇప్పుడు ఎంత పంపిస్తున్నారు అనేది ఇంకా బాగా అర్థం అవుద్ది. ఇక్కడ బోలెడని విషయాలు బయట
బయటపడతాయి చూడండి, గెట్ రెడీ. మనం ఒకసారి హిస్టారికల్ గా వెనక్కి వెళ్ళి 10th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ అంటే ఇయర్ 2000 దాకా స్టేట్స్ అన్నిటికీ కలిపి 77.5% షేర్ ఇచ్చారు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 22.5% షేర్ మాత్రమే ఉంచుకున్నారు. ఆ నెంబర్ చూసి థ్రిల్ ఫీల్ కాకండి, అక్కడ ఒక క్యాచ్ ఉంది. అదేంటంటే 10th ఫైనాన్స్ కమిషన్ దాకా మనకు వచ్చేది అంటే స్టేట్స్ అన్నిటికీ వచ్చేది ఓన్లీ ఇన్కమ్ ట్యాక్సెస్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్ లో షేర్ మాత్రమే. కానీ 80th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఇయర్ 2000 తర్వాత నుండి ట్యాక్స్ రూపంలో వచ్చే మనీ మొత్తంలో స్టేట్ గవర్నమెంట్స్ కి కూడా షేర్ ఇవ్వాల్సిందే ఎక్సెప్ట్ సెసెస్ అండ్ సర్చార్జెస్ అని చేంజ్ చేశారు. సో అప్పటి నుండి స్టేట్స్ కి పంపించేది 11th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ లో 29.5%, 12th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ లో 30.5%, 13th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ లో 32%, 14th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ లో 42% అండ్ 15th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ అంటే లాస్ట్ ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ లో 41% ఉంది. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ లో కూడా 41% ఉంచారు. అండ్ హియర్స్ ఇంట్రెస్టింగ్ పార్ట్, స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేయడానికి కూడా డబ్బులు అవుతాయి కదా, ఇయర్ ఆన్ ఇయర్ ఖర్చులు పెరిగి స్టేట్ గవర్నమెంట్ కూడా వాటి ఆపరేషన్స్ రన్ చేయాలంటే ఖర్చులు పెరుగుతాయి కదా, మరి సేమ్ 41% ఉంచడం ఏంటి? అండ్ దట్ టు జీడిపి పెరుగుతుంది కదా కంట్రీకి, దేశ స్థూల ఉత్పత్తి ఒక పక్కన పెరుగుతుంది అని చెప్తున్నారు కదా, 5th ర్యాంక్ 4th ర్యాంక్ అండ్ త్వరలో 3rd ర్యాంక్ కూడా ప్రపంచంలో వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు కదా, మరి ఆ పెరుగుతున్న జీడిపికి తగ్గట్టే స్టేట్స్ కి ఇవ్వాల్సిన షేర్ కూడా పెంచాలి కదా, కానీ అలా చెయ్యలేదు. లాస్ట్ 5 years 15th ఫైనాన్స్ కమిషన్ లో 41% ఎంతైతే ఉందో వర్టికల్ డెవల్యూషన్, ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ లో కూడా సేమ్ 41% ఉంచారు. అండ్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు స్టేట్స్ అన్నిటిని అడిగారంట, ఈ పర్సంటేజ్ ఫిక్స్ చేసే ముందు ఈ స్టడీ చేసే టైంలో అన్ని స్టేట్స్ అడిగారంట. అన్ని స్టేట్స్ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? 41% మాకు సరిపోవట్లేదు, 50% కి పెంచండి అని చెప్పినా కూడా ఫైనాన్స్ కమిషన్ 41% కే ఫిక్స్ చేసింది. ఎందుకని 41% కే ఫిక్స్ చేశారు? దీని వెనక రీజన్ ఏంటి? ఏదో ఒక సైంటిఫిక్ థింకింగ్ ఉండాలి కదా, లేదంటే ఇది కూడా ఏదో పొలిటీషియన్ ఫిక్స్ చేసేయచ్చు కదా. కానీ అలా కాకుండా ఫైనాన్స్ కమిషన్ ని పెట్టింది ఎందుకు? ఒక సైంటిఫిక్ థింకింగ్ ని ఇన్స్టిట్యూట్ చేయడానికి కదా. మరి ఏ రీజన్ తో 41% కే కంటిన్యూ చేస్తా 41% ఫిక్స్ చేశారు? వాళ్ళకి తెలీదా స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేయాలంటే ఇయర్ ఆన్ ఇయర్ ఖర్చులు పెరుగుతాయి, జీడిపి పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టు షేర్ ని కూడా పెంచొచ్చు అని వాళ్ళకి తెలీదా? మరి వాళ్ళు ఏం రీజన్ ఇచ్చారంటే ఈ 41% కే కంటిన్యూ చేస్తా ఫిక్స్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కి డిఫెన్స్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఉంది, ఫారెన్ అఫైర్స్ ని రన్ చేసే రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఉంది అని చూపిస్తా జస్టిఫై చేశారు. సరే అది నిజమే అనుకుందాం కాసేపు. మరి డిఫెన్స్ రిలేటెడ్ స్పెండింగ్ ఉన్నప్పుడు, ఫారెన్ అఫైర్స్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు అదంతా మన బడ్జెట్ లో కనిపించాలి కదా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ రిలేటెడ్ స్పెండింగ్ లాస్ట్ 10 years గా తగ్గిపోతా వస్తుంది యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ అవర్ జీడిపి. చూడండి 2010-11 లో డిఫెన్స్ స్పెండింగ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి కలిపి 2.21% ఉంది. 2014-15 కల్లా అది 1.98% కి తగ్గి 2024-25 కల్లా అది 1.57% కి పడిపోయింది. మరి ఇదేంటి? ఫైనాన్స్ కమిషన్ చెప్పిన రీజన్ కి క్వైట్ ఆపోజిట్ గా ఉంది. అండ్ ప్యారల్ గా మీరు ఒకటి గమనిస్తే దానికి సంబంధించిన డేటా పాయింట్ కూడా ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాల్సిన చోట్ల సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఖర్చు పెడుతుంది. చూడండి 2010 నుండి ఇప్పటిదాకా డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ అని చెప్పి వాటి మీద పెట్టే యాక్చువల్ స్పెండింగ్ తగ్గిపోతా ఉంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ స్పెండ్ చేయాల్సిన చోట యూనియన్ గవర్నమెంట్ స్పెండ్ చేసేది పెరిగిపోతా ఉంది యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ అవర్ జీడిపి. వై ఆర్ దే డూయింగ్ దిస్? స్టేట్ గవర్నమెంట్స్ లో కరప్షన్ అన్బేరబుల్ గా ఉందా? కొత్త సిటీస్ పేరు చెప్పి విపరీతంగా దండుకుంటున్నారా పబ్లిక్ మనీని? ఎందుకని స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టే ఏరియాస్ లో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఖర్చు పెడుతుంది? స్టోరీలో ఇంకో ట్విస్ట్ ఏంటో చెప్పనా? సెస్సులు సర్చార్జులు అని బాదుతా సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కలెక్షన్స్ ఏ లెవెల్లో పెరిగిపోయాయో తెలుసా? చూడండి 2010-11 లో మొత్తం గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ లో సెస్ అండ్ సర్చార్జెస్ షేర్ 9.8% మాత్రమే ఉంటే ఇప్పుడు 18.4% పెరిగింది. మధ్యలో 2021-22 ఈ పీరియడ్ లో 20%, 22% కూడా పెంచారు. సో సెంట్రల్ గవర్నమెంట్ మన కంట్రీలో ఫైనాన్సెస్ ని ఎన్ని విధాలుగా వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు చూడండి స్టేట్స్ కి ఇవ్వాల్సిన షేర్ పర్సెంటేజ్ పెంచకుండా 41% కే ఫిక్స్ చేశారు. కంట్రీ జీడిపి గ్రో అవుతున్నా దానికి తగ్గట్టు స్టేట్ కి డివల్యూషన్స్ ఇవ్వట్లేదు. సెస్సులు సర్చార్జులు అని చెప్పి విపరీతంగా బాదుతా సెంట్రల్ గవర్నమెంట్ కి వాళ్ళ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ విపరీతంగా పెరిగిపోయాయి. సో ఎటు చూడు స్టేట్స్ ఆర్ ఎండింగ్ అప్ విత్ లెస్ అండ్ లెస్ మనీ. సెంట్రల్ గవర్నమెంట్ is not only controlling the divisible pool but also increasing its own tax revenues tremendously. ఇప్పుడు స్టేట్స్ దగ్గరికి వద్దాం, ఇంకా రసవత్తరమైంది. అండ్ బిఫోర్ దాట్ ఇంకో ట్విస్ట్ ఉంది ఏంటో తెలుసా? ఇందాక చెప్పిన ఈ 3 పాయింట్స్ లోనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంకొక వాంటేజ్ పాయింట్ ఉంది తెలుసా? మన స్టేట్స్ అన్నిటికీ ఇవ్వాల్సిన 41% ట్యాక్స్ మనీ కూడా ఇవ్వట్లేదు. ఐ రిపీట్, ఫైనాన్స్ కమిషన్ ఫిక్స్ చేసిన స్టాట్యూటరీ నార్మ్స్ ప్రకారం మన స్టేట్స్ అన్నిటికీ కలిపి ఇవ్వాల్సిన 41% కూడా ఇవ్వట్లేదు. చూడండి లాస్ట్ 15th ఫైనాన్స్ కమిషన్ రూల్ ప్రకారం మన స్టేట్స్ అన్నిటికీ కలిపి ఇవ్వాల్సింది ఎంత?
41% డివల్యూషన్ కదా. కానీ 2022-23లో యాక్చువల్ గా స్టేట్స్ అన్నిటి కలిపి వచ్చింది 31.05% మాత్రమే. 2023-24లో యాక్చువల్ గా స్టేట్స్ కి వచ్చింది 31.87% మాత్రమే. 2024-25లో 32.12% మాత్రమే. రావాల్సిందంతా 41%. 2025-26లో 32.15%. The last two ones are revised in budget estimates. So the point is, మన స్టేట్స్ అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ రెవల్యూషన్స్ నుంచి స్టాట్యూటరీ నార్మ్స్ ప్రకారం రావాల్సింది కూడా రావట్లా. అవి కూడా రావాలంటే పొలిటికల్ కండిషన్స్ అన్ని టైఅప్ అయి ఉంటాయి, టైం కి రావు. సో ఇవన్నీ కలిపి చూస్తే స్టేట్స్ కి ఫైనాన్షియల్ అటానమీనే కాదు, వాళ్ళకున్న ఫైనాన్షియల్ వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా బ్లాకేజెస్ ఏర్పరిచారో లేకపోతే ఏర్పడ్డాయో నాకు తెలీదు. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ హోల్డింగ్ ఆల్ ద స్ట్రింగ్స్ వెరీ టైట్లీ. అండ్ దిస్ మ్యాటర్స్ అ లాట్ బికాస్ पैसा में परमात्मा है. Finances decide almost everything in economics and show me something in this world that is not related to economics. And పరమాత్మ అని నేను ఒక మెటాఫర్ గా చెప్పానండి. పరమాత్మ is not in పైసా. I don't know where he is, but he is definitely not in పైసా. ఇప్పుడు ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, స్టేట్స్ చేరుకొద్దాం. ఏ స్టేట్ కి బెనిఫిట్ జరిగింది, మన ఆంధ్రప్రదేశ్ కి ఎంత ప్లస్ జరిగింది, ఎంత మైనస్ జరిగింది. సో ఇప్పటిదాకా మనం ఏం చూసాం, మనం అందరం పే చేసే ట్యాక్స్ మనీ వెళ్ళి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళి కూర్చుంటాయి. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంత వెళ్ళాలి అండ్ మిగతా స్టేట్స్ అన్నిటికీ ఎంత వెళ్ళాలి అని వర్టికల్ ట్యాక్స్ రెవల్యూషన్ ఫస్ట్ లెవెల్ లో జరుగుతుంది. ఆ పర్సంటేజ్ ఈ 16th ఫైనాన్స్ కమిషన్ ఎంత ఫిక్స్ చేసిందో మనం చూసాం. ఇప్పుడు ఇదే ఫైనాన్స్ కమిషన్ ఆ స్టేట్స్ అన్నిటికీ అలొకేట్ చేసిన ట్యాక్స్ మనీ నుండి ఏ స్టేట్ కి ఎంత షేర్ వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ చేసేది హారిజాంటల్ ట్యాక్స్ రెవల్యూషన్. ఇందులో ఏ స్టేట్ కి బెనిఫిట్ జరిగింది, మన ఆంధ్ర పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు వాళ్ళు అసలు ఏ క్రైటీరియా ప్రకారం, ఏ ప్రాతిపదిక ప్రకారం వాళ్ళు ఈ పర్సంటేజ్ అరైవ్ అయ్యారో తెలుసుకుంటే మొత్తం మ్యాటర్ అర్థమైపోద్ది. మ్యాజిక్ అంతా అందులోనే ఉంది. 2 minutes నూడిల్స్ మ్యాజిక్ అంతా ఆ చిన్న సిల్వర్ కలర్ మసాలా ప్యాకెట్ లో ఉన్నట్టు ఈ హారిజాంటల్ డివల్యూషన్ మ్యాజిక్ అంతా ఆ ఫార్ములాలోనే ఉంటది. మీకు సింపుల్ వర్డ్స్ లో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తుంది 6th ఫైనాన్స్ కమిషన్ నుండి లేటెస్ట్ 16th ఫైనాన్స్ కమిషన్ దాకా ఏ క్రైటీరియాని తీసుకొని వాటికి ఎంత వెయిటేజెస్ అసైన్ చేశారు అని మొత్తం డేటా ఉంది చూడండి. మీరు గమనించాల్సింది ఏంటంటే క్రైటీరియా కింద ఒక స్టేట్ పాపులేషన్ దగ్గర నుండి ఆ స్టేట్ లో ఫారెస్ట్ కవర్ దాకా, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ నుంచి డెమోగ్రఫిక్స్ డేటా దాకా అన్ని కవర్ అయి ఉన్నాయి. సో 6th ఫైనాన్స్ కమిషన్ నుండి ఇప్పటిదాకా తీసుకున్న పారామీటర్స్ అన్ని కలిపి అక్కడ లిస్ట్ అయి ఉన్నాయి. అండ్ మీరు గమనించండి, ప్రతి ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ లో అన్ని క్రైటీరియాకి వెయిటేజ్ ఇవ్వాల. పావర్టీ రేషియో అనే మెట్రిక్ ఒక క్రైటీరియాగా ఓన్లీ 9th ఫైనాన్స్ కమిషన్ అండ్ 7th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ లో మాత్రమే లెక్కలోకి తీసుకున్నారు, మిగతా చోట్ల ఎక్కడ తీసుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఇన్కమ్ డిస్టెన్స్ మెట్రిక్. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటి అంటే సింపుల్ వర్డ్స్ లో ఒక స్టేట్ రిచర్ స్టేట్ కన్నా ఎంత వెనకపడుంది అనేది ఇన్కమ్ డిస్టెన్స్. దట్స్ ఆల్. ఒక స్టేట్ బాగా పూర్ అనుకోండి, ఆ ఇన్కమ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటది. సో 11th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ లో ఇన్కమ్ డిస్టెన్స్ కి 62.5 పాయింట్స్ వెయిటేజ్ ఇచ్చారు అవుట్ ఆఫ్ 100. అది 14th, 15th, 16th ఫైనాన్స్ కమిషన్ కల్లా 50, 45 అండ్ 42.5 కి తగ్గించుకుంటా వచ్చారు రెస్పెక్టివ్లీ. దిస్ మీన్స్ వెల్ఫేర్ డిపెండెంట్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ గా ఒక స్టేట్ లో ఎంత మంది ఉంటే ఆ స్టేట్ కి అంత ఫండ్స్ ఇవ్వాలి అనేది తగ్గించుకుంటా వచ్చారు. అండ్ సర్ప్రైజింగ్లీ మీరు ఒక పాయింట్ గమనించారా, తెల్లారి లెగిస్తే డబుల్ ఇంజిన్ సర్కారు, డెవలప్మెంట్ అంటారా? ఉచితాలు ఇవ్వడం కాదు, డెవలప్మెంట్ చేయాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, అప్పులు తీసుకోవడం కాదు, అప్పులు తీసుకున్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలి అని అంటారా? అంటే ఏ స్టేట్స్ అయితే ఇలాంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని మెయింటైన్ చేస్తుందో, అది డెమాన్స్ట్రేట్ చేస్తుందో ఆ స్టేట్స్ కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా? అంటే ఆ పర్టికులర్ క్రైటీరియాకి వెయిటేజ్ ఇవ్వాలా? కానీ అసలు వాళ్ళు తీసుకున్న క్రైటీరియాలో వీటికి అసలు వెయిటేజెస్ ఇవ్వాలా? కెన్ యూ ఈవెన్ బిలీవ్ దాట్? అక్కడ చూడండి, ఇండెక్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వెయిటేజ్ అంతా 0, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కి వెయిటేజ్ అంతా గుండు 0. అంటే ఒక స్టేట్ ఒక మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని మెయింటైన్ చేయాలి అనే స్పిరిట్ ని వీళ్ళు అసలు ఎంకరేజ్ చేయట్లేదు. ఎక్కడైనా ఫిజికల్ అకౌంటబిలిటీని, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని సిస్టమిక్ గా, స్ట్రక్చరల్ గా ఎనేబుల్ చేసే సిస్టమ్ ఉంటే దానికి తగ్గట్టయినా కనీసం గిరిలో ఉండడానికి ట్రై చేస్తారు. కానీ అసలు ఎలాంటి బౌండరీస్ లేవు, ఎలాంటి వెయిటేజెస్ లేవు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కి అనే మెకానిజమే ఉంటే ఇంకే ఉంది, ఇష్టారాజ్యం సిబిఎన్ గారి పట్నం అన్నట్టే అయిపోద్ది. అసలు ఇంక వీళ్ళు ఎవరికి జవాబుదారీ ఉంటారు? పోనీ బ్యాక్వర్డ్ స్టేట్స్ కి ఏమైనా బెనిఫిట్ చేసేలా ఉందా ఈ ఫార్ములా అంటే అది కూడా చూద్దాం. చూడండి, ఫిజికల్ కెపాసిటీ ట్రాన్స్ఫర్స్ ఆ మెట్రిక్ కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు చూడండి, గుండు 0. దీని మీనింగ్ ఏంటంటే ఫిజికల్ కెపాసిటీ ట్రాన్స్ఫర్స్ మీనింగ్ ఏంటంటే ఒక స్టేట్ కి దానంతట అదే ఫండ్స్ ని రేజ్ చేసుకునే కేపబిలిటీ. ఇప్పుడు మన కంట్రీలో బోలెడని బ్యాక్వర్డ్ స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇండస్ట్రీస్ ని బూస్ట్ చేసుకునే కేపబిలిటీ, వాళ్ళకి వాళ్ళు ఫండ్స్ రేజ్ చేసుకునే కేపబిలిటీ, ఇన్కమ్స్ పెంచుకునే కేపబిలిటీ, ఎకనామిక్ యాక్టివిటీని బూస్ట్ చేసుకునే కేపబిలిటీ లేని స్టేట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఏమైనా ఈ ఫార్ములా సపోర్టివ్ గా ఉందా, ఈ ఫైనాన్స్ కమిషన్ ఏమైనా సపోర్టివ్ గా చేసిందా అంటే ఫిజికల్ కెపాసిటీ
కెపాసిటీ ట్రాన్స్ఫర్స్ కి వెయిటేజ్ గుండు సున్నా. ఇన్కమ్ డిస్టెన్స్ ఒక్కటే తీసుకుంటే ఎట్లా? ఇన్కమ్ డిస్టెన్స్ కెన్ బి స్క్యూడ్, రైట్? యాజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ కెన్ బి స్క్యూడ్. ఫిజికల్ కెపాసిటీ ట్రాన్స్ఫర్స్ డిపిక్ట్ రియాలిటీ మచ్ బెటర్ దాన్ ఇన్కమ్ డిస్టెన్స్. అలాంటిది ఫిజికల్ కెపాసిటీ ట్రాన్స్ఫర్స్ గుండు సున్నా వెయిటేజ్. అంటే ఈ ఫార్ములా, అందులో ఉన్న క్రైటీరియా, ఆ క్రైటీరియాకి ఇచ్చిన వెయిటేజెస్ చూస్తే కంట్రీకి ఏం కన్వే చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఒక పక్కన ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని మెయింటైన్ చేద్దాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేద్దాం అని ఏ స్టేట్ అయినా పూనుకుంటే దాన్ని ఎంకరేజ్ చేసేలాగా ఎక్కడ ఆ వెయిటేజెస్ లేవు. పోనీ బ్యాక్వర్డ్ స్టేట్స్ కన్నా సపోర్టివ్ గా ఉందా అంటే అది కూడా లేదు. ఇంక ఈ ఫైనాన్స్ కమిషన్ ఎందుకు? టెల్ మీ, వాట్ పర్పస్ డిడ్ దిస్ ఫైనాన్స్ కమిషన్ సర్వ్? ఫైనాన్స్ కమిషన్ ఎందుకు పెట్టారు? పొలిటికల్ మోటివ్స్ కి మించి ఆ పరిధి దాటి సైంటిఫిక్ థింకింగ్ తో సైంటిఫిక్ రీజనింగ్ ఎస్టాబ్లిష్ చేసి ఇంటెలిజెంట్ గా, కంపాషనేట్ గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావాల్సిన ఫ్రేమ్ వర్క్ ని డిజైన్ చేస్తారని కదా. మరి ఇదేంటి? ఈ ఫార్ములా, ఈ వెయిటేజెస్ ఎవరికి బెనిఫిట్ చేస్తున్నాయి? మీరే చూడండి. ఏ స్టేట్స్ కి దీని వల్ల ఎంత బెనిఫిట్ జరిగి ఉండొచ్చు, ఎంత బెనిఫిట్ జరిగిందో మీరే చూడండి. లాస్ట్ ఫైనాన్స్ కమిషన్ అండ్ ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అసైన్ చేసిన పర్సెంటేజెస్ లో డిఫరెన్సెస్ చూడండి. కర్ణాటక బెనిఫిటెడ్ బై 0.484 పర్సెంటేజ్ పాయింట్స్. ఇంకా అది ఇంకా ఎక్కువ పెరిగి ఉండొచ్చు, కానీ ఓన్లీ 0.484 పర్సెంటేజ్ పాయింట్స్ మాత్రమే పెరిగింది. నెక్స్ట్ కేరళ 0.457 పర్సెంటేజ్ పాయింట్స్ మాత్రమే. గుజరాత్ 0.277 పర్సెంటేజ్ పాయింట్స్. మనకి తెలంగాణకి, తమిళనాడుకి టుమ్రి 0.17, 0.072 అండ్ 0.018 పర్సెంటేజ్ పాయింట్స్ మాత్రమే. చిన్నారి పొన్నారి కిట్టయ్య అన్నట్టు అంత తక్కువ పర్సెంటేజ్ పాయింట్స్ ఇంక్రీజా? అసలు చెప్పుకోదగ్గ ఇంప్రూవ్మెంట్ అనేది. ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్యూ చూపించిన, అసలు సదర్న్ స్టేట్స్ అంతా కలిపి ఎంత షేర్ వస్తుందో తెలుసా? తమిళనాడు, కర్ణాటక, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ తెలంగాణ, ఈ స్టేట్స్ అన్నిటికీ కలిపి ఇచ్చేది 17% అయితే టాప్ 4 బెనిఫిషియరీ స్టేట్స్ ఎంతో తెలుసా? 50%. ఆ లిస్ట్ లో ఎవరున్నారో తెలుసా? చూడండి, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ ఇంక్లూడింగ్ ఛత్తీస్గఢ్ అండ్ ఉత్తరప్రదేశ్, ఈ 4 స్టేట్స్ కలిపి 50% తెచ్చుకుంటున్నారు. సో ఇప్పటిదాకా డిస్కస్ చేసిన మొత్తం చూడండి, వర్టికల్ ట్యాక్స్ రెవల్యూషన్ లో హేతుబద్ధత కనిపించట్లేదు. ఒక పక్కన కంట్రీ జీడిపి పెరుగుతున్నా 5th ర్యాంక్ వెళ్ళిపోయింది, 4th ర్యాంక్ వెళ్ళిపోయింది, త్వరలో 3rd ర్యాంక్ వెళ్ళిపోయింది అనే ప్రచారాలు చేసుకుంటున్నా కూడా, జీడిపి పెరుగుతున్నా కూడా స్టేట్స్ కి ఇచ్చే పర్సెంటేజ్ 41% కే ఫిక్స్ చేశారు, విచ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. దానికి జస్టిఫై చేసే రీజన్ అయితే దట్ డజంట్ మేక్ సెన్స్ ఈవెన్ మోర్. డిఫెన్స్ స్పెండింగ్, ఫారెన్ అఫైర్స్ ఖర్చులు అని చెప్పారు కానీ లాస్ట్ డెకేడ్ మొత్తం డేటా చూస్తే మనకేం అర్థమైంది? ద సేమ్ టోటల్ స్ట్రాటజిక్ ఎక్స్పెండిచర్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి తగ్గుతా వెళ్తుంది. పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఎక్స్ట్రా సెస్సులని, సర్చార్జ్లని ఏమి కలెక్ట్ చేయకుండా ఉంటుందంటే తగ్గేదే లేదన్నట్టు వీర బాధుడు బాదుతున్నారు. అండ్ స్టేట్స్ మధ్యలో చేసే హారిజాంటల్ డెవల్యూషన్ కూడా సెన్సిబుల్ గా అనిపించట్లేదు. అటు బ్యాక్వర్డ్ స్టేట్స్ ని సపోర్ట్ చేసేలా లేదు, ఇటు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని మెయింటైన్ చేసే స్టేట్స్ కి ఏమైనా ఎంకరేజ్ చేసేలా ఉందంటే అది లేదు. వాట్ డిడ్ వి అకంప్లిష్ విత్ దిస్ ఫైనాన్స్ కమిషన్స్ రిపోర్ట్? ఇక్కడ సిబిఎన్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు వారం వారం అమరావతి పేరు చెప్పి వేలకి వేల కోట్లు ఎలా తేబోద్దు అవుతుంది? మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ట్యాక్స్ రెవల్యూషన్స్ ఏ రూపంలోనూ పెరగట్లేదు. పైగా ఆ ఫిక్స్ చేసిన 41% కన్నా తక్కువగా అరౌండ్ 32-31% లో యాక్చువల్స్ ఉంటున్నాయి. పైగా స్టేట్స్ మధ్యలోకి వచ్చరికి ఆంధ్రప్రదేశ్ కి చెప్పుకోవడానికి పెద్దగా బెనిఫిట్ కూడా ఏమీ జరగలేదు. ముక్కుతా మూలుగుతా 0.17 పర్సెంటేజ్ పాయింట్స్ ఇంక్రీజ్ అంతే. ఇవన్నీ చూస్తా మీరు సిస్టమ్ లో ఉండి మరి క్విక్ ఐకన్ సౌండ్ చేయకుండా ఎలా ఉండగలుగుతున్నారు సార్? దానికి తోడు వారం వారం వేలకు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి అమరావతిలో పోస్తున్నారు. ఇదేనా సార్ విజనరీ అడ్మినిస్ట్రేషన్ అంటే? ఫ్రెండ్స్, యూ టెల్ మీ, డిడ్ యూ ఫైండ్ ఎనీ సెన్స్ ఇన్ దిస్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్? వాళ్ళు అలొకేట్ చేసిన పర్సెంటేజ్ గానీ, వాళ్ళు డిజైన్ చేసిన ఫార్ములా గానీ, ఆ ఫార్ములాలో ఉన్న క్రైటీరియా అండ్ వాటికి ఇచ్చిన వెయిటేజెస్ లో గానీ, అన్నిటికన్నా ముఖ్యంగా సిబిఎన్ గారి సైలెన్స్ గానీ మీకు ఏదైనా సెన్సిబుల్ గా అనిపిస్తుంది ఇక్కడ? ఒకవేళ మీకు కూడా నాలాగే దిస్ మేక్స్ నో సెన్స్ అని అనిపిస్తే కామెంట్స్ లో నో సెన్స్ అని మెన్షన్ చేయండి. లేదా విజయ్ ఇదంతా పక్కన పడే ఫైనాన్స్ కమిషన్ లేదు, తోటకూర లేదు, నువ్వు చూడట్లేదా? హాయిగా ఎవరు కావాలంటే వాళ్ళు ఈ ఫైనాన్స్ కమిషన్ రూల్స్ అన్ని పక్కన పడేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో క్యాబినెట్ అప్రూవల్స్ తెచ్చేసుకొని ఎవరికి కావాల్సిన ఫండ్స్ వాళ్ళు తెచ్చుకొని పనిగానిచ్చేస్తారు. ఇదంతా పెద్ద టైం వేస్ట్ వ్యవహారం అని అనుకొని సిబిఎన్ గారు సైలెంట్ గా ఉన్నారేమో అని మీరు అనుకుంటే కామెంట్స్ లో తోటకూర అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.